30 days టైం ఉన్న వీట అతను గెలవడానికి ఎక్కువ అవకాశాలు చాలా ఉన్నాయి. కుప్పంలో వీట సారికే ఉంది, చంద్రబాబు నాయుడు గారికి. పిఠాపురం మాత్రం కొంచెం టఫ్ ఉంది మేడం. ఆ పిఠాపురం ఇప్పుడే మనం సెలెక్ట్ చేయలేం మేడం, ఎందుకంటే అది మనము అక్కడ ఒక 5-6 టైమ్స్ సర్వే చేస్తే గానీ ఆ మూడ్స్ తెలియదు మేడం. ఎందుకంటే రోజుకు మారిపోతుంటది. అంటే వీళ్ళు చేసే ప్రచారం బట్టి, వీళ్ళు ఇచ్చే కమ్యూనిటీ బట్టి, వీళ్ళు ఇచ్చే మేనిఫెస్టో బట్టి పబ్లిక్ అనేది ఇంకా స్టిల్ అక్కడ ఇంకా డిసైడ్ కాలేదు మేడం. పర్టికులర్ ఓట్ షేర్ అనేది ఇంకా ప్రజెంట్ అయితే పర్టికులర్ పిఠాపురం మాత్రం టఫ్ ఉంది మేడం. ఓకే, ఇప్పుడు ఏబీపీ సి ఓటర్ లాంటి అనేక సంస్థలు అక్కడ నేషనల్ లో ఇచ్చిన సర్వే సంస్థలు కూటమి అధికారంలోకి వస్తుంది అని ఇచ్చారు. బట్ మీరు ఎలాంటి అథెంటిక్ మెథడాలజీ యూజ్ చేశారు? మీరు ఎందుకు మళ్ళీ వైసీపీ వస్తుంది అని చెప్పారు? వాళ్ళకి మీకున్న వ్యత్యాసాలు ఏంటి మేడం? నాది టోటల్గా ఏంటిదంటే నేషనల్ ఛానల్స్ వాళ్ళు ఏంటిదంటే వాళ్ళు కొద్దిగా పర్టికులర్ కాన్షియన్స్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటారు మేడం. వాళ్ళు కొన్ని కాన్షియన్స్ చేస్తారు, ఎంటైర్ స్టేట్ చేయరు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు, నేనేంటిదంటే ఎంటైర్ స్టేట్ చేస్తాను. నా శాంపుల్స్ అయితే చాలా పెద్దది, బయట చెప్పలేను, చాలా పెద్ద శాంపుల్ చేస్తాను. అలాగే ఈ నేషనల్ ఛానల్ వాళ్ళు ఏంటిదంటే కొన్ని సెలెక్ట్ చేసినప్పుడు 15-20 అసెంబ్లీస్ తీసుకుంటారు. ఆ 20 అసెంబ్లీస్ని మొత్తం డివైడెడ్ స్టేట్ మొత్తం చేస్తారు అనమాట. వాళ్ళ శాంపుల్ వైజ్ 200 పర్ అసెంబ్లీ, 150 పర్ అసెంబ్లీ, 300 పర్ అసెంబ్లీ అలాగే ఉంటుంది. నాది ఏంటిదంటే ఒక కాన్స్టిట్యూన్సీలో నేను 10,000 శాంపుల్ చేస్తాను మేడం. నేను అట్లా చేస్తాను. ఒక కాన్స్టిట్యూన్సీలో ఒక 1000, 2000, 5000 ఇట్లా డిఫరెంట్ కాన్స్టిట్యూన్సీ ఒక అసెంబ్లీని 2-3 టైమ్స్ చేయడం, ఇవన్నీ చేస్తూనే ఉంటుంటాం. ఒక స్టేట్ వైజ్ చేయాలంటే మనం ఒక మినిమం ఒక 2 rounds 3 rounds చేస్తే కానీ వెళ్ళాం. ఈవెన్ నేను 2019లో వీట ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్స్కి నేను పని చేశాను, ఎంటైర్ 2 rounds చేశాను. అప్పుడు నేను 125 సీట్స్ ఇచ్చాను మేడం మన జగన్మోహన్ రెడ్డికి. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు, ఇబ్బంది గూగుల్లో ఉంటుంది. కానీ ఎందుకు మరి బీఆర్ఎస్ గెలుస్తుంది అని మీరు ఇచ్చారు సర్వే, అది పూర్తిగా వ్యతిరేకత చూపించింది, అది ఓడిపోయింది కదా అక్కడ. దీన్ని మీరు పదే చాలా మంది కోట్ చేస్తూ ఉన్నారు. అగ్రి మేడం, నేను ఒప్పుకుంటాను మీ మాట. నేను యాక్చువల్గా ఏంటిదంటే మేడం, నేను 100% నేను ప్రీపోల్ను రిలీజ్ చేయను మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇంకా 1 month ఉంది కాబట్టి మీతో మాట్లాడుతున్నాను. యాక్చువల్గా నేను అదే నేను 1 week 2 days ఉంటే అసలు మీతో మాట్లాడలేను. ఎందుకంటే నా రిపోర్ట్స్ 99 కాదు 100% సక్సెస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే నా క్లయింట్ కంపల్సరీ నేను ఏదైనా చెప్తాను, ఓడిపోతావు అంటే ఓడిపోతావు, గెలుస్తావు అంటే గెలుస్తావు, అలాంటి పని నేను చేస్తాను. నా క్లయింట్ నన్ను మెచ్చుకోవాలని అసలు పని చేయను ఎప్పుడు. నన్ను అతను నన్ను తిట్టిన పర్లేదు, నాకు పేమెంట్ ఇవ్వకున్న పర్లేదు, కానీ నేను అలా పని చేయను. కాకపోతే ఏంటిదంటే నేను తెలంగాణ ఎలక్షన్స్ అన్నప్పుడు నేను నా రిపోర్ట్ యాక్చువల్గా నేను ఎగ్జిట్ పోల్లో ఇస్తాను. కాకపోతే ఏంటంటే నేను ప్రీ పోల్ 2 days ఎలక్షన్స్ అన్నప్పుడు నేను కాన్స్టిట్యుయెన్సీ వైజ్ ఎవరు గెలుస్తారో, ఎవరు టఫ్ ఉన్నారని ఎవ్రీథింగ్ నేను డీటెయిల్గా ఇచ్చాను మేడం. నా సర్వేను ఒక పెద్ద కంపెనీ, ఇండియా లెవెల్లో పనిచేసే పెద్ద కంపెనీ, ఆల్రెడీ తెలంగాణలో ఒక పార్టీకి పనిచేస్తున్న కంపెనీ కంపేర్ చేశారు అన్న. నా సర్వే వాళ్ళ సర్వే కంపేర్ చేసి ఎక్కడైతే టఫ్ ఉన్నదో అక్కడ వాళ్ళు ఫుల్ పేజ్ గా పనిచేసిండ్రు. ఎవరైతే గెలుస్తాం అనుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అంతా సైలెన్స్ గా ఉన్నారు. వాళ్ళు అపోజిషన్ వాళ్ళు మంచిగా పని చేసుకొని ఆ 2 days లో మొత్తం మారిపోయింది మేడం. ఎక్కడైతే నేను ఒక 25 ఇస్తాను సీట్స్, అవి టఫ్ ఉన్నాయని, నా సర్వే వాళ్ళ సర్వే సేమ్ కంపేర్ చేసుకుంటే నా సర్వేకి వాళ్ళ సర్వే పర్ఫెక్ట్ ఉంది. నాకు వచ్చింది రిపోర్ట్ కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ లో వీళ్ళకుండే ఓవర్ కాన్ఫిడెన్స్, వాళ్ళకేమో కంపల్సరీ గెలవము నాకన్నా చెప్తే కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పి కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు మంచిగా పని చేసుకున్నారు. ఈవెన్ ఎలక్షన్ డే వరకు కూడా పని చేసుకున్నారు. దానివల్ల నా సర్వే కొద్దిగా అక్కడిక్కడ వేయడానికి కారణం పెట్టి అది మేడం 100%. ఈవెన్ అంత టఫ్ 2019లో నేను అంత సీట్లు ఇచ్చాను వైసీపీకి, నేను యాక్చువల్గా 45 ఇచ్చాను టీడీపీకి, జనసేనకి నేను ఇచ్చిన 0. 2019 మీరు రికార్డు చూసుకోవచ్చు, 0 ఒక్కటి వీడియోలే. నేను నన్ను చూసి చాలా మంది కంపెనీస్ ఏంటి 7-8 జనసేన వస్తాయి అన్న వాళ్ళు వీట నా రిపోర్ట్ వచ్చినాక లాస్ట్ మినిట్ లో 0-2, 0-3 వచ్చారు. నేను ఫస్ట్ డే నుంచే నేను 0 మీదనే ఉన్నా. ఆ పర్సన్ గెలిచిన పర్సన్ వీట 200 ఓటుతో గెలిచిండు. ఇప్పుడు 21 మంది అభ్యర్థుల్లో జనసేన ఎన్ని గెలిచే అవకాశం ఉందంటారు? ఒక ఫిగర్. జనసేన బీజేపీ 2 అలయన్స్ మేడం, అవి చూసుకున్న వీట 4 to 5 మాక్సిమం మేడం. నేను అసెంబ్లీ పేరు చెప్పలేను నేను, ఓకేనా? ఎందుకంటే చెప్పడం వల్ల నాకు ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు పని చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉందంటారు? మేడం 90,000 పైన వస్తుంది, తగ్గదా కాదు. ఎందుకంటే మేము అక్కడ టీడీపీ అలయన్స్ అనేది ఇప్పుడు ఇంత ముందు కొద్దిగా ఉండే మేడం. యాక్చువల్గా ఇంత ముందు టీడీపీ ఒక 2 సీట్లు కొద్దిగా ఎడ్జ్ వచ్చింది, కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అనేది మొత్తం అక్కడ ఉన్న 10కి 9 మొత్తం కంపల్సరీ మొత్తం గెలిచేస్తుంది. ఒకటి వీట అక్కడ వాళ్ళు ఓడిపెట్టలేదు మేడం మొత్తం ఓవరాల్ గా. ఇప్పుడు ఈవెన్ ఇక్కడ నెల్లూరులో పనిచేస్తున్నాను నేను. నెల్లూరులో ఇది ఒక 1 month బ్యాక్ ఒక టీడీపీ ఎడ్జిలా అన్న ఫీలింగ్ ఉండే మేడం. యాక్చువల్ గా అంటే ఇక్కడ వచ్చే సెలెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇంపార్టెంట్ మేడం. ఏదన్నా కాన్స్టిట్యుయెన్సీ గెలవాలి అంటే అక్కడ క్యాండిడేట్ సెలెక్షన్
అండ్ ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ వాళ్ళకి సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్ కరెక్ట్ గా ఇచ్చారు కాబట్టి కొన్ని సీట్లు ఓడిపోయే సీట్లు వీట వైసీపీ అనేది గెలవడానికి అవకాశం ఎక్కువ వచ్చేసింది మేడం. మెయిన్లీ ఇది ఒకటి పర్సెంటేజ్ వీట మేడం టోటల్ ఓవరాల్ చూసుకుంటే పర్సెంటేజ్ అనేది 47-48 ఉన్న ఓట్ షేర్ అనేది ఇప్పుడు 50కి వచ్చేసింది, 50కి వచ్చింది నియర్లీ. ఇప్పుడు ఇంకో కొన్ని అదే రాయలసీమలో గల 54-55 ఈ నెల్లూరు పార్లమెంట్ లో విజయసాయి రెడ్డి వర్సెస్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఎస్ మేడం. ఇక్కడ ఏ విధంగా ఉంది ఈ పార్లమెంట్ సెగ్మెంట్? మేడం ఇక్కడ నేను చాలా పెద్ద పని చేశాను మేడం. యాక్చువల్ గా నేను ఒక వీక్ లో మొత్తం నేను విజయవాడ వెళ్తున్నాను, వైజాగ్ వెళ్తున్నాను, ఈవెన్ రాయలసీమ వెళ్తున్నాను, ఇక్కడ నెల్లూరులో పెట్టి ఉంటున్నాను. అయితే ఇక్కడ ఏంటిదంటే 7 కాన్స్టిట్యూన్సీలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే మేడం కొద్దిగా ఒక 20 డేస్ బ్యాక్ ఎట్లుండే కొద్దిగా టీడీపీకి 2-3 అసెంబ్లీలు గెలుస్తాయి అన్న ఫీలింగ్లు ఉండే మేడం, 2 నుంచి 3 అసెంబ్లీలు. కానీ ప్రజెంట్ సినారియో ఈ రోజు ఎలక్షన్ జరిగిన వీట 7 కాన్స్టిట్యూన్సీస్ అనేది 100% వైఎస్ఆర్సీ మాత్రం గెలుస్తుంది మేడం ఇక్కడ. ఎందుకంటే కంపేర్ టు లాస్ట్ 25 డేస్ ఈ ప్రజెంట్ సర్వే చూసుకుంటే మొత్తం ఓట్ షేర్ అనేది వైఎస్ఆర్సీ ఓట్స్ పెరిగిపోయింది. ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓకేనగా ఎంపీ క్యాండిడేట్ విజయసాయి రెడ్డిని ఇక్కడ దించడం వల్ల ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ యొక్క వాల్యూ పెరిగిపోయింది. సపోజ్ విజయసాయి రెడ్డి కాకుండా వేరే వాళ్ళు వస్తే మాకు కొద్దిగా ఇబ్బంది ఉండే మేడం ఇక్కడ. అంటే విజయసాయి రెడ్డి అనే క్యాండిడేట్ పక్కా ఏదో పని చేస్తాడు, కమిట్మెంట్ తీసుకున్న క్యాండిడేట్, జగన్ సార్ కు దగ్గర ఉంటాడు, ఇతని వల్ల కంపల్సరీ ఏదో పని చేసుకోవచ్చు అనేది, లేక పని చేసుకోవచ్చు, డెవలప్ చేసుకోవచ్చు అనేది పబ్లిక్ లో అయితే ఉన్నది మేడం. అది విజయసాయి రెడ్డి ద్వారా రావడం వల్ల ఇక్కడ ఉన్న నెగిటివ్ ఓట్ అనేది పాజిటివ్ అయిపోయింది మేడం. ప్రజెంట్ టిల్ టుడే 7 కాన్స్టిట్యుయెన్సీస్ అన్ని. బట్ ఎలాంటి ఆధారాలు నాగన్? ఎందుకంటే ఇక్కడ నారాయణ లాంటి ఒక ఆర్థిక బలం పుష్టిగా ఉన్న లీడర్స్ ఉన్నారు, వేమిరెడ్డి లాంటి ఒక బిగ్ షాట్స్ ఉన్న ఈ నియోజకవర్గం అంటే ఐ మీన్ పవర్ ప్యాక్డ్ కాన్స్టిట్యుయెన్సీ నెల్లూరు ఈజ్. అటు క్యాస్ట్ పరంగా ఇటు ఫైనాన్షియల్ పరంగా నారాయణ ఉండొచ్చు సారీ, కానీ అలాగే వేమిరెడ్డి సార్ కూడా ఉండొచ్చేమో. కానీ గ్రౌండ్ లెవెల్ ఏమొస్తుందంటే ఏమొచ్చిందంటే మేడం క్యాండిడేట్స్ మెయిన్ మేడం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డియా లేకుంటే వైఎస్ఆర్సీపీ మనకు సాయి రెడ్డి గారు అన్నప్పుడు సాయి రెడ్డికి ఇస్తుంది. ఎందుకంటే ఎక్కువగా ఎవరు మాట్లాడతారు, ఎవరితో డిస్కషన్ ఉంటుంది, ఎవరితో అయితే డెవలప్ చేస్తారు, ఎవరైతే మాట్లాడతారు అనేది చేసుకుంటారు. కాబట్టి మనకి ఏంటిదంటే కొద్దిగా టౌన్ లో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి కదా మేడం, ఆ హెడ్ క్వార్టర్స్ లో అనేది కొద్దిగా పర్సెంటేజ్ అనేది కొద్దిగా అలయన్స్ అలాంటి ఓట్ షేర్ ఉంది. కానీ అలయన్స్ కన్నా రూరల్ కిరీటాల కల్లా మొత్తం 1 సైడ్ 70%, 60% అనే రేషియోలో వచ్చేసింది మేడం. మెయిన్లీ సిటీ హెడ్ క్వార్టర్ అన్నప్పుడు కొద్దిగా చదువుకున్న వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది కొద్దిగా వేరేగా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే మాత్రం ఇంకా 25 డేస్ టైం అనేది ఎంత మంచిగా ప్రచారం చేసుకున్నా, ఎంత ఇంప్రూవ్మెంట్ చేసుకున్నా ఓట్ షేర్ని ఇంకా టైం ఉంది కాబట్టి ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ మేనిఫెస్టో ఇచ్చారు వాళ్ళు, గ్యారంటీస్ అనేది కంపేర్ చేస్తున్నారు కదా, తెలంగాణ గవర్నమెంట్ ఏంటిది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటిది, లేకుంటే ఎవరు చేయాలో చేస్తారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇంతమంది సీఎం కాబట్టి అతను మళ్ళీ ఇస్తే కమిట్మెంట్ కరెక్ట్గా అవుతుందా లేదా అనేదాన్ని వీట చూసుకొని ఓటేసారు చాలా ఉన్నారు మేడం, వెయిటింగ్ ఇస్తున్నారు చాలా మంది. అదొకటి. సో కమిట్మెంట్ అనేది వచ్చే యొక్క మేనిఫెస్టో బట్టి వీట ఓట్ షేర్ ఇంకా పెరగవచ్చు మేడం వైసీపీది. రైట్. ఇప్పుడు ఓవరాల్ గా ఒక ఫిగర్ ఏంటి మీరు ఇచ్చేది స్టేట్ లో కూటమికి వైసీపీకి? పక్కా మోర్ దెన్ 8% ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు అయితే 103 ఉన్నాయి మేడం, 103 ఉన్నాయి. ఒక 20 నుంచి 25 వరకు మాత్రం అవి 2%, 3%, 4% అలా ఉన్నాయి. అందులో ఇట మళ్ళా ఎడ్జి 20 సీట్స్ వరకు ఎడ్జి వైఎస్ఆర్సీపీ ఉన్నాయి. నేనేమనుకుంటున్నా అంటే ఆ 20 మనం ఇప్పుడేమన్నా అనౌన్స్ చేసినాం అనుకోండి పేర్లు, అంటే నేను ఎవరికి చెప్పలేను, ఎందుకంటే వీళ్ళు సైలెన్స్ అయిపోతారు, వీళ్ళు మన సర్వే వీటే రాంగ్ రావచ్చు. అందుకోసం నేను సైలెన్స్ ఉంటాను. ఇంకా నేను మళ్ళీ పని చేస్తున్నా కాబట్టి ఇంకో రిపోర్ట్ రిలీజ్ చేస్తాను నేను. ఓవరాల్ గా ఇప్పుడు మీరు ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ యాత్ర, ఇటు మన గుంటూరు ఈ కృష్ణా డిస్ట్రిక్ట్స్ యాత్ర తర్వాత చూసిన శాంపిల్స్ కలెక్షన్ బట్టి 103 ఇస్తున్నారు. ఎస్ మేడం. ఇప్పుడు ఇంకోటి ఏంటిదంటే నామినేషన్ తర్వాత ఇంకో సర్వే చేయాలి. ఆఫ్టర్ నామినేషన్ సర్వే కరెక్ట్ వస్తుంది. ఇంకా ఎంత సీట్లు పెరుగుతాయి, తగ్గుతాయి, పెరుగుతాయి అనేది ఈ నామినేషన్. కాబట్టి ఇంకా మేనిఫెస్టో ఇస్ ఇంపార్టెంట్. ఇంకా మేనిఫెస్టో వైఎస్ఆర్ మేనిఫెస్టో ఇవ్వాలి. ఇంకా మేనిఫెస్టో ఇచ్చారనుకోండి వాళ్ళ యొక్క అప్పుడు ఆలోచన పబ్లిక్ ఒక 3 చేంజ్ కావచ్చు, కమిట్మెంట్ ఇస్తారా
ఇవ్వరా అనేది ఒక మెసేజ్ వెళ్తుంది మేడం. రైట్. నిన్న ఫైనల్ క్వశ్చన్ ఇది, వివేక మర్డర్ ఇష్యూ ఎక్కడా లేవనెత్తొద్దు అని చెప్పి వీళ్ళకు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది కదా, ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మేడం. షర్మిల, బాబు, పవన్, లోకేష్, ఎస్ మేడం. ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండొచ్చు? అక్కడ షర్మిల గారికి ఎంత గెలుపు అవకాశం ఉంది? మేడం షర్మిల మేడం గెలవదు, నేను చెప్తున్నా కదా, గెలవదు మేడం, 100% గెలవదు. నేను ఆల్రెడీ సర్వే చేసిన అక్కడ, అయిపోయింది ఆల్రెడీ. మాకు 1.5 అట్లా 2% అట్లా వస్తున్నాయి ఓట్ షేర్స్. ఆమె నేను డిక్రీజ్ చేయగానే, కాకపోతే ఏంటంటే ఆమె పోటీ చేసింది ఓకే, ఆమె రాజశేఖర రెడ్డి కూతురు, రాజన్న బిడ్డ. ఆమె ఏమనుకుందంటే కమిట్మెంట్ జగన్మోహన్ చెల్లి ఉండొచ్చు కానీ అక్కడ ఓట్ షేర్ అనేది ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మేడం, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ విషయాలు గొడవ ఎండొచ్చాం కానీ ఓటర్కి అవన్నీ అవసరం లేదు కదా. నాకు ఎవరు గెలుస్తారు ఈ రోజు ఎట్లా అయిపోయిందంటే, అసలు కడప ప్రజలు సర్వే చేశానంటున్నారు కదా, కడప ప్రజలు షర్మిల గురించి ఏమనుకుంటున్నారని మీకు అర్థమైంది అక్కడ? ఎందుకంటే ఆమె పదే పదే వివేక మర్డర్ ఇష్యూలో అవినాష్ నిందితుడు, అవినాష్ రెడ్డి చంపిన వ్యక్తి, అతనికి ఎందుకు ఇచ్చారు ఓటు అని అంటుంది కదా, అవకాశం ఎందుకు ఇచ్చారు అని చెప్పి. ఇదేమైనా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగిందా? ఆల్రెడీ వాళ్ళు ఒక చేసుకున్నారు మేడం, వర్క్ చేశారు. యాక్చువల్గా ఏంటిదంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, నేను వివేకానంద బాబాయ్ కదా మేడం, బాబాయ్కి షర్మిల మేడం ఎంపీ క్యాండిడేట్ కావాలనే ఒక కోరిక ఉందని చెప్పారా మేడం. చెప్తే మన పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలి కదా మేడం. ఆల్రెడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూస్తారు కానీ షర్మిల మేడం చూడ మేడం. ఎందుకంటే షర్మిల మేడం ఆల్రెడీ తెలంగాణలో వచ్చి పోటీ చేసి చేస్తాను చేయలేదమ్మ, ఇక్కడ ఏం చేస్తుంది. ఇంకోటి ఏంటిదంటే, పోటీ అనేది షర్మిల మేడంకు జగన్మోహన్ రెడ్డి కాదు కదా పోటీ, ఇక్కడ పోటీ అనేది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి పోటీ కానీ, అంతేగాని ఇతనికి ఈమెకైతే కాదు కదా మేడం. సో ఓట్ షేర్ అనేది రెండు పార్టీల మధ్యనే 98 ఆర్ 96% to 97% వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది మేడం, కూటమి మధ్యలోనే ఉంటుంది. ఒక పార్టీకి ఎక్కువ రావచ్చు, పార్టీ తక్కువ రావచ్చు, కానీ ఓట్ షేర్ అనేది అవుట్ ఆఫ్ 100% ఓట్ షేర్ లో 96 to 97% ఇద్దరి మధ్యలో ఉంటుంది. ఆ 3% అందరిగా బీఎస్పీ చేసుకుంటే, కాంగ్రెస్ చేసుకుంటే, ఇతరులు చేసుకుంటారు మేడం, 150 అట్లా. ఓకే రైట్. ఇంకా ఏమైనా చెప్పాల్సిన అంశాలు ఉన్నాయంటారా ఈ ఓవరాల్? నేనేం చెప్పలేదు మేడం, మేనిఫెస్టో ఇస్ వెరీ ఇంపార్టెంట్. మేనిఫెస్టో ఇస్ కరెక్ట్ గా ఉంటే కమిట్మెంట్ తోటి గెలుస్తారా అనేది ఒక మెసేజ్ వెళ్తుంది. సో మేనిఫెస్టో ఇస్ ఇంపార్టెంట్. మేనిఫెస్టో వచ్చినాక వీట సర్వే అనేది ఇంకా మారిపోవచ్చు, అంటే పెరగవచ్చు తగ్గవచ్చు చెప్పలేము, ఏదున్నా కానీ మేనిఫెస్టో ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఒక్క అవకాశం అని బాబు ప్రజల నోట్ అడుగుతున్నారు కదా, దానికి ఏం కన్ఫైన్ అవ్వట్లేదా ప్రజలు? వాళ్ళ కూటమి మెయిన్ మేడం. కూటమి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు తెలుసు కదా మేడం, ఎట్లయినా మనం సింగిల్ వెళ్తే గెలవము, కూటమి అయితే గెలుస్తాము అని కాంపిటీషన్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే, జనసేనకు ఒక సీట్స్, ఒక వాళ్ళ సీఎం ఏంటి మేడం, జనసేన వాళ్ళ పరిస్థితి ఏంటిది, జనసేన వాళ్ళు మా యొక్క పవన్ కళ్యాణ్ సీఎం కావడం వాళ్ళ బాధ్యత. 10 సంవత్సరాలకు అదే అంటారు వాళ్ళు, 10 సంవత్సరాల నుంచి నాకు సీఎం కావాలి. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ఆ సీఎం అయ్యే క్యాండిడేట్ అలయన్స్ లోపల ఒక 50 సీట్లన్నా 60 సీట్లన్నా మాకు వస్తాయి అన్న ఫీలింగ్ వాళ్ళు పనిచేసిండ్రు జన సైనికులు పాపం వాళ్ళు 10 సంవత్సరాలుగా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.